ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే దాదాపు 5 నెలల తరువాత నిన్న అనగా మే 24వ తారీఖున టీటీడీ వారు డయల్ ఎవర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో గారు ఇచ్చిన సమాధానాలను, అలాగే శ్రీవారి భక్తులకు ఈవో గారు శుభవార్తను తెలియజేయడం జరిగిందండి. వాటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్న నిర్వహించిన డయల్ ఎవర్ ఈవో ప్రోగ్రామ్ లో టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈవో గారు మాట్లాడడం జరిగిందండి. దానికి సంబంధించి వచ్చిన అప్డేటు మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు, వివిధ రంగాల నిపుణులతో శ్రీవారి సేవ. డయల్ ఎవర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె శ్యామలారావు గారు టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ భవన్ లో శనివారం ఉదయం డయల్ ఎవర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు. డయల్ ఎవర్ ఈవోలోని ముఖ్య అంశాలు: వేసవి నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు. వేసవి నేపథ్యంలో తిరుమల టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంతరాయంగా నీటిని పిచికారీ చేస్తున్నాం. రద్దీ ప్రాంతాల్లో క్యూ లైన్లలో తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నాం. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో దర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరింత పటిష్టంగా శ్రీవారి సేవ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పటిష్టంగా శ్రీవారి సేవను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. వివిధ రంగాల నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. శ్రీవారి ఎన్ఆర్ఐ సేవలు శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. గోమాత సేవ. వీటితో పాటు గోమాతలకు సేవ చేసుకునేందుకు గోసేవను అందుబాటులోకి తీసుకురానున్నాం. గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశల వారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తిరునామధారణ పునరుద్ధరణ. తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించాం. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. టీటీడీలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి. తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశాం. ఇటీవలే పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీల ద్వారా టీటీడీలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మొదటి దశలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిల్ తీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం వేద నారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగా పాప వినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టాం. వసతి గృహాల పేర్లు మార్పు. తిరుమలలోని 45 విశ్రాంత భవనాల పేర్లు మార్పునకు 75 ఆధ్యాత్మిక పేర్లను టీటీడీ ఎంపిక చేసింది. ఇందులో 42 మంది టీటీడీ సూచించిన పేర్లను మార్పు చేశారు. ఇది వరకే 33 కాటేజీలకు వివిధ దేవతల పేర్లు కలిగి ఉన్నాయి. మిగిలినవి 2 విశ్రాంత గృహాలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంత గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేసేందుకు ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించేందుకు బోర్డు నిర్ణయించింది. టీటీడీలో ప్రక్షాళన. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు టీటీడీలో ప్రక్షాళన చేపట్టాం. భక్తులకు దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. తిరుమల అటవీ ప్రాంతంలో 68% నుండి 80% పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. వివిధ రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు 26/9/2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగింది. ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన 4 కేంద్ర పాలిత ప్రాంతాలు,
15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం జరిగింది. వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతాం. అన్య మతస్థులపై చర్యలు. టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్య మతస్థులపై చర్యలు చేపట్టాం. ఇప్పటికే టీటీడీలో ఉన్న 29 మంది అన్య మత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. వైకానస ఆగమ సలహా కమిటీ నియామకం. ప్రస్తుత వైకానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి 5 సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించింది. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు. భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించాం. ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల స్వార్థాన్ని బట్టి పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలోనే టెండర్లు పిలుస్తాం. మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, FMS మానిటరింగ్, వాట్సాప్ గవర్నెన్స్, గూగుల్తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అభిప్రాయ సేకరణ. భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ. తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆహార నాణ్యత పెంచేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్. టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్న ప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తిరుమలలో 12,000 చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీలో అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంచేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నాం. ఇందుకోసం రిలయన్స్ రిటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. గోశాలపై ప్రత్యేక దృష్టి. టీటీడీ గోశాలలో గో రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గోవులు, లేగ దూడలకు రోజువారీ అందిస్తున్న నాణ్యమైన దానా, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టాం. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ CH వెంకయ్య చౌదరి గారు, సిఈ శ్రీ టీవీ సత్యనారాయణ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదండి నిన్న జరిగిన డయల్ ఎవరి ఈవో ప్రోగ్రాంలో మొదటగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్. ఇకపోతే భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో గారు ఇచ్చిన సమాధానాలకు సంబంధించి వచ్చిన అప్డేటు. డయల్ ఎవరి ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె శ్యామలారావు గారు శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ ఎవరి ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలు పలువురు భక్తులు అభినందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 35 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొదటగా హైదరాబాద్ నుంచి శ్రీ సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్న, లడ్డూ సేవను 65 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వండి. పరకామణి సేవలో పాల్గొన్న వారికి ప్రతిరోజు దర్శనం కల్పిస్తే బాగుంటుంది. ఇందుకు ఈవో గారి సమాధానం, పరకామణి సేవ చేసిన వారికి ప్రతిరోజు దర్శనం కల్పించడం సాధ్యం కాదు. లడ్డూ సేవను గతంలో ప్రయత్నించినప్పటికీ సరి అయిన ఫలితాలు రానందున ఆపేయడం జరిగింది. నెక్స్ట్ రాజమండ్రి నుంచి శ్రీ నాగశ్రీను గారు అడిగిన ప్రశ్న, జూలై నెలలో దర్శనాలకు అదనపు కోటా విడుదల చేసే అవకాశం ఉందా? ఇందుకు ఈవో గారి సమాధానం, ఆన్లైన్ లో అదనపు కోటా విడుదల చేసే అవకాశం లేదు. కరెంట్ బుకింగ్ లో మాత్రమే దర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఉషారాణి గారు అడిగిన ప్రశ్న, సీనియర్ సిటిజన్ దర్శనాల్లో సహాయకులు మరొకరిని పంపించేందుకు వీలవుతుందా? ఈవో గారి సమాధానం, అలాంటి అవకాశం ఉండదు. సీనియర్ సిటిజన్లకు సహాయం అందించేందుకు శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. నెక్స్ట్ దేవరపల్లి నుంచి ప్రసాదరాజు గారు అడిగిన ప్రశ్న, గతంలో తిరుమలలో CROలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం CROలో మాత్రమే గదులు ఇస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈవో గారి సమాధానం, ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు వల్ల పలు సమస్యలు వస్తున్నాయని CROకే పరిమితం చేశాం. దీనిపై భక్తుల నుండి మంచి స్పందన వస్తుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నుంచి డాక్టర్ మనోజ్ గారు అడిగిన ప్రశ్న, శ్రీవారి దర్శనానికి పారామిలిటరీ దళాలకు ప్రత్యేక అవకాశం కల్పించండి. ఈవో గారి సమాధానం, ఇప్పటికే ఆర్ముడ్ ఫోర్స్ కు ఈ అవకాశం ఉంది. కోటా పెంచడం సాధ్యం కాదు. ఆర్ముడ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. తరువాత హైదరాబాద్ నుంచి తిరుపతయ్య గారు అడిగిన ప్రశ్న, అఖిలాండం వద్ద చిరు వ్యాపారుల వద్ద భద్రతా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈవో గారి సమాధానం, వివరాలు తెలియజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ అనంతపురం నుండి రేవంత్ గారు అడిగిన ప్రశ్న, సర్వ దర్శనానికి వచ్చి దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఏమైనా ప్రత్యేక దర్శన సదుపాయం ఉందా? ఈవో గారి సమాధానం,
సమాధానం ఇప్పటికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగులకు జారీ చేస్తున్నాం. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించలేం. నెక్స్ట్ విజయవాడ నుంచి గిరిధర్ గారు అడిగిన ప్రశ్న, సీనియర్ సిటిజన్లకు వయోభారం దృష్ట్యా ఆలయానికి దగ్గరగా వసతి గదులు కేటాయింపు, అన్న ప్రసాద కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఈవో గారి సమాధానం, గదుల కేటాయింపు విషయంలో మీ సూచన పరిశీలిస్తాం. అన్న ప్రసాద భవనంలోని హాల్ 1 లో ఇప్పటికే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి గోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, బ్రహ్మోత్సవాల్లో దాతల దర్శన కోట రద్దు చేస్తున్నారు. ఈవో గారి సమాధానం, భక్తుల అధిక రద్దీ కారణంగా దాతల దర్శన కోటాను రద్దు చేస్తున్నాం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అరుణ్ గారు అడిగిన ప్రశ్న, తాము అర్చన టికెట్ బుక్ చేసుకునే సమయానికి మా అబ్బాయికి 12 ఏళ్లు ఉండేవి. దర్శనానికి వచ్చేటప్పటికి 13 ఏళ్లు నిండటంతో అనుమతించడం లేదు. ఇలాంటి వారికి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా? ఈవో గారి సమాధానం, నిబంధనలను సడలించడం సాధ్యం కాదు. నెక్స్ట్ కడప నుంచి సుధాకర్ గారు అడిగిన ప్రశ్న, దివ్యాంగులను వీల్ చైర్లు ఆలయం లోపలికి అనుమతించండి. ఈవో గారి సమాధానం, ఆలయంలో స్థలాభావం వల్ల సాధ్యం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బిందు గారు అడిగిన ప్రశ్న, శ్రీవారి పుష్కరంలో పరిశుభ్రత పాటించడం లేదు. సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తున్నారు. ఈవో గారి సమాధానం, విచారించి చర్యలు చేపడతాం. నెక్స్ట్ ఒంగోలు నుంచి నారాయణ గారు, ఖమ్మం నుంచి గోపి గారు అడిగిన ప్రశ్న, దేశ రక్షణకు 1 సంవత్సర హుండీ ఆదాయాన్ని విరాళంగా ఇవ్వండి. క్యూ లైన్లలో 5 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయండి. ఈవో గారి సమాధానం, పిల్లలకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం. నెక్స్ట్ కావలి నుండి రవికుమార్ గారు అడిగిన ప్రశ్న, టీటీడీ నేత్రదాన ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది భక్తులకు మేలు జరుగుతుంది. ఈవో గారి సమాధానం, ఈ అంశంపై ఇప్పటికే అరవింద్ కంటి ఆసుపత్రితో చర్చలు జరుపుతున్నాం. త్వరలో విధి విధానాలు ప్రకటిస్తాం. నెక్స్ట్ నరసారావుపేట నుంచి మహేశ్వర్ రావు గారు అడిగిన ప్రశ్న, ఎస్ఎస్టీ టోకెన్లు రాత్రి సమయంలో జారీ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఈవో గారి సమాధానం, భక్తుల సూచన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ అనంతపురం నుండి నర్సానాయుడు గారు అడిగిన ప్రశ్న, శ్రీవారి మెట్టు వద్ద నడక దారిని వచ్చే భక్తులందరికీ టోకెన్లు ఇవ్వండి. ఈవో గారి సమాధానం, ఇప్పటికే రోజుకు 3000 నుండి 4000 వరకు టోకెన్లు జారీ చేస్తున్నాం. ఆ సంఖ్యను పెంచితే సర్వదర్శన భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే నెక్స్ట్ కాకినాడ నుండి నామాల స్వామి గారు, కామారెడ్డి నుంచి శ్యామల కుమార్ గారు అడిగిన ప్రశ్న, శ్రీవారి సేవకు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా అవకాశం ఇవ్వండి. ఇందుకు ఈవో గారి సమాధానం, ఆఫ్లైన్ లో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆన్లైన్ లో ఇస్తున్నాం. శ్రీవారి సేవలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇక నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ గారు అడిగిన ప్రశ్న, శ్రీనివాస మంగాపురంలో వేద ఆశీర్వచనాన్ని ఏక బ్రాహ్మణుడే ఇస్తున్నాడు. ఈవో గారి సమాధానం, ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇదండి నిన్న జరిగిన డయల్ ఎవరీవో ప్రోగ్రాంలో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఈవో గారు ఇచ్చిన సమాధానాలు. ఇకపోతే శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎన్ఆర్ఐ భక్తులకు కూడా శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్ఆర్ఐ నిపుణులతో వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు స్వచ్ఛందంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని, త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాలలో దేశ వ్యాప్తంగా శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కళ్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని, తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్ఆర్ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టీటీడీలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు టీటీడీ శ్రీవారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ముందుకు రావడంపై ఈ అవకాశం తమకు స్వామివారు కల్పించిన మహద్భాగ్యం
భాగ్యం అని హర్షం వ్యక్తం చేశారు. ఇదండి శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇకపై ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం కల్పించాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు ఆదేశించడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 24వ తారీఖు శనివారం రోజున 90,211 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 43,346 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,11,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో శిలాతోరణం వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.